బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ ఖనిజాన్ని సింగరేణికి అప్పగించాలంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇనుపరాయి గుట్టను పార్టీ శ్రేణులతో కలిసి కవిత సందర్శించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి కాపాడుకున్న ఈ ఖనిజ సంపదను తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచినా ఉపయోగించుకోలేకపోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు కవిత. టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదంపైన స్పందించారు. తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై వాళ్ళతోటి ఇక్కడ చలకల్లో అంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మరి ఇక్కడ ప్రాంత ప్రజలు, యువతీ యువకులు ఇప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపార అవకాశాలు లేక పేదరికంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బయ్యారం ఉక్కుని ఇక్కడ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మేమందరం కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున ఇవాళ బయ్యారం మండలంలో చెర్లపల్లి గ్రామంలో మేము ఇనుపగుట్టనంతా కూడా చూసి రావడం జరిగింది. ఆ నిక్షేపాలు అట్లనే ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా మరి గ్రీన్ మైనింగ్ చేస్తామని చెప్పినారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతి యువకులందరూ కూడా కోరుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కలుగుతుందని కోరుకుంటా ఉన్నారు. లేదంటే మీరు సింగరేణి కన్నా ఈ ఇనుప ఖనిజాలని అప్పగించండి. అప్పుడైతే సింగరేణి ఆధ్వర్యంలో ఎట్లయితే బొగ్గులో వేలాది మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయో, ఇనుములో కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్పై నేడు గన్నవరం